శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 35వ నామం లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమాయై నమః. కనపడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము కలది అని ఈ నామానికి అర్థం. లక్ష్యం అంటే కనపడుతున్న, రోమలత అంటే నూగారు అనే తీగను ఆధారత అనుసరించి, సమున్నేయ ఉద్ధరింపబడిన, మధ్యమ అంటే నడుము కలిగినది. మధ్యమ అంటే నడుము, మన శరీరంలో మధ్యమ భాగంలో ఉంటుంది కదా నడుము, అలాంటి నడుము కలిగినది అని అర్థం. ఏదైనా ఒక తీగ పైకి పాకడానికి ఒక ఆధారం కావాలి కదా. ఆధారం లేకపోతే పైకి ప్రాకడం కుదరదు. మనం కూడా పొట్లపాదు, బీరపాదు ఇవి వేస్తూ ఉంటాం, చిక్కుడు పాదు ఇవి. ఆ తీగ పాకి పైన మనకి పండ్లు కూరగాయలు మనకు అందిస్తూ ఉంటాయి. మరి అమ్మవారి నాభి అనే పాదు నుండి పుట్టినటువంటి నూగారు పైకి పాకుతూ పోతున్నట్లుగా కనపడుతుంది కాబట్టి ఈ నూగారు లతకు వెనక తప్పకుండా ఏదో ఆధారం ఉండి తీరాలి అనే ఊహ కలుగుతుంది. ఆధారం లేకుండా పైకి ఎలా పాకగలిగింది ఇది? ఈ ఊహకు ఆధారంగా అమ్మవారి నడుము ఉన్నదిట. అంటే కనపడినంత సన్నగా అమ్మవారి యొక్క నడుము ఉన్నది. అందుకని చాలామంది నడుము సన్నగా ఉంటే సింహం నడుముతో పోలుస్తారు. అంటే ఆ నూగారు తీగ పైకి పోతున్నట్లుగా కనుక ఉండకపోతే నడుము అనే ఆధారం లేదనుకోవలసి వచ్చేది. మొత్తానికి అసలు ఏమీ లేదనడానికి వీలు లేకుండాను, కనపడేట్టు ఉంటుంది గట్టిగాని నొక్కి చెప్పడానికి వీలు లేకుండా కూడా ఉన్నంత సన్నగా అమ్మవారి యొక్క నడుము ఉన్నదన్నమాట. అర్థమైందా? ఉందా లేదా? ఉందనడానికి ఆధారం లేకపోతే ఎలా పాకింది? మరి లేకపోతే కనపడేది ఏమిటి అన్నట్టుగా, కనపడినట్టుగా అంత సన్నగా అమ్మవారి యొక్క నడుము ఉన్నది. అందుకని అంటారు మన పెద్దవాళ్ళు, నడుము సన్నగా ఉండడం వల్ల నిండు చూలాలుగా ఉన్నప్పుడు లోపల బిడ్డను ధరించడం కష్టంగా ఉండదు. అందుకని ఇలా ఉండడం మంచి సాముద్రిక లక్షణం అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ నామంలో ఉన్న సమున్నేయ అనే పదానికి చక్కగా ఉద్ధరింపబడిన అనే అర్థం ఉంది. నాభికి దిగువ ఉన్న అధోలోకాలకు, నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిలాగా నడుము ఉంటుంది. అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేందుకు వీలుగా ఈ సన్నని నడుము ఏర్పాటే ఉన్నదన్నమాట. స్త్రీ శరీరంలో స్తనాలతో ఉండే వక్షస్థల భాగాన్ని, పిరుదులతో ఉండే మొలకొట్టు భాగాన్ని చక్కగా వేరు చేస్తూ రెంటిని తులతూగేటట్లు చూసేది కూడా ఈ నడుం భాగమే. అందుకని కనపడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము కలది అని ఈ నామానికి అర్థం. నడుము సన్నగా ఉంటే ఏ రోగాలు రావు. అందుకు సన్నగా నడుముంటే వడ్లాణం చేసుకోవాలన్నా తక్కువ బంగారం పడుతుంది. చక్కగా వడ్లాణం పెట్టుకున్నా కూడా అందంగా కనిపిస్తుంది. అవునా? ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?